Hello guys, this is Srihari. Welcome back to my channel. In today's video, we are going to learn about Linux. What is Linux and what is operating system? How operating system will works? Types of operating system, popular operating systems, why is Linux and comparison between the Linux, Windows and Mac OS, Linux market said, who should learn Linux, where is using the Linux, history and founders of Linux. What are the Linux distributions? We'll learn one by one in today's video. First, and Linux is the open source operating system. Before we are diving into Linux, we need to understand the what is operating system. Operating system is the main software that's run the computer. సింపుల్గా చెప్పాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక బ్రెయిన్ ఆఫ్ అవర్ కంప్యూటర్. ఇట్ యాక్ట్స్ యాజ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ బిట్వీన్ ది యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఇట్స్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రన్ అప్లికేషన్ అండ్ పర్ఫార్మ్ ది టాస్క్స్ without needing to understand and how the hardware will works. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం యూజర్ అనుకో, ఇక్కడ మనకు కంప్యూటర్ ఉంది. దిస్ ఈజ్ మై కంప్యూటర్. ఇప్పుడు నేను ఈ కంప్యూటర్ ఈజ్ వర్క్స్ ఆన్ జీరోస్ అండ్ వన్స్. దీన్ని నేను వీ క్యాంట్ అండర్స్టాండ్ ది మనకు ఈ హ్యూమన్ లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థం కాదు, ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ హ్యూమన్కి అర్థం కాదు. దట్ ఈస్ ద ఈ హార్డ్వేర్ పార్ట్స్. ఈ రెండిటి మధ్యలో ఉండేదే ఓఎస్. We have the four main types of OS, that is Windows, Mac OS, Android and Linux. See how operating system will works. అది మనమే యూజర్ అనుకో. ఇది వచ్చేసి నా ల్యాప్టాప్లో ఫస్ట్ అప్లికేషన్ ఇస్ ద క్రోమ్, సెకండ్ అప్లికేషన్ వాట్సాప్, థర్డ్ అప్లికేషన్ ఇస్ ద కెమెరా అనుకో, కెమెరా. ఇలా ఇలా లాట్ ఆఫ్ అప్లికేషన్స్ మన ల్యాప్టాప్లో ఉంటాయి. ఇప్పుడు నాకు క్రోమ్ ఓపెన్ చేయాలి అనుకుంటా. సో నేను ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి క్రోమ్ క్లిక్ చేస్తే ఇది వచ్చేసి బై డిఫాల్ట్ ఓఎస్తో కనెక్ట్ అయ్యి హార్డ్వేర్కి ఇన్పుట్ ఇస్తుంది. యూజర్ ఈజ్ ఓపెన్ ది క్రోమ్, సో యూ కెన్ అసైన్ ది సమ్ సిపియు అండ్ మెమొరీ అండ్ స్టోరేజ్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్ అని ఓఎస్ వచ్చేసి హార్డ్వేర్ని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఈ హార్డ్వేర్ వచ్చేసి ఈ సిపియు, మెమొరీ అండ్ స్టోరేజ్ మొత్తం ఈ క్రోమ్కు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అది మొత్తం అలకేట్ చేసి ఆఫ్టర్ దట్ ఈ ఓఎస్కు రెస్పాన్స్. ఆఫ్టర్ దట్ ఈ ఓఎస్ విల్ రెస్పాండ్ టు ద అప్లికేషన్స్. ఇలా మనకు వాట్సాప్ కానీ సేమ్ మనకు వాట్సాప్ అంతే, క్రోమ్, ఇలా ఏ అప్లికేషన్ మనం ఓపెన్ చేయాలి అన్నా ఫస్ట్ దట్ విల్ discuss with OS. After that OS to hardware, then hardware to reply back the OS to application. ఇలా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైలే ఉంది, మన మొబైల్లో వాట్సాప్ ఉంది. ఈ వాట్సాప్ మనం ఓపెన్ చేయాలి అంటే మనం ఫస్ట్ మొబైల్ ఆన్ చేస్తాం. ఈ మొబైల్లోకి వెళ్ళి మనకు ఏది వాట్సాప్ క్లిక్ చేస్తానే ఇది బై డిఫాల్ట్ ఓఎస్తో కనెక్ట్ అయ్యి ఈ ఓఎస్ టు హార్డ్వేర్కు సిగ్నల్ ఇస్తుంది. యూజర్ ఈస్ ఓపెన్ ది వాట్సాప్ లైక్ దిస్. ఆఫ్టర్ దట్ ఈ హార్డ్వేర్ మళ్ళా ఓకే అని
ఈ ఓఎస్కి ఇస్తే ఈ ఓఎస్ విల్ అండర్స్టాండ్ తర్వాత మనకు వాట్సాప్ ఓపెన్ అవుద్ది. మనం చూస్తాం ఇది మన మొబైల్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఇది వచ్చేసి లాట్ ఆఫ్ సెకండ్స్ అంటే మిల్లీ సెకండ్స్లో ఓపెన్ అయిపోతాయి. కానీ ఇది మొత్తం వర్క్ కావడానికి బ్యాక్ ఎండ్లో ఉండేది ఓఎస్. వితౌట్ వితౌట్ ఓఎస్తో మనము ఎటువంటి అప్లికేషన్స్ని మనం రన్ చేయలేం. వీ హ్యావ్ ది ఓన్లీ హార్డ్వేర్, దట్ ఈస్ CPU, RAM, hard disk, soft disk, hard disk, ROM. We have this all are hardware components we have, but without operating system, without OS, it can't work. We'll discuss simple definition here also. User input, you will give the command to like opening a file or clicking an application. Then OS interpret the commands. The OS translate your action into the instructions to the hardware can understand. After the hardware response, the CPU or memory, the storage work together and perform the task and output to display. The OS then shows the results on your screen. Another example, we have the Microsoft Word. So OS loads Word from the disk into the memory. After that, it allocates the CPU time and the memory to run it. After that, it lets Word to communicate with the keyboard, screen and printer. Without OS, none of this would be possible. Hardware alone can't understand the human instructions. Why? Because it is runs on zeros and ones. So types of operating systems. ఫస్ట్ వన్ ఇస్ బ్యాచ్ ఓఎస్. ఈ బ్యాచ్ ఓఎస్ వచ్చేసి ఓల్డ్ మిషన్స్లో యూజ్ చేసేవాళ్ళు, దట్ ఈస్ మెయిన్ ఫ్రేమ్స్ సిస్టమ్స్లో యూజ్ చేసేవాళ్ళు. దీని మెయిన్ పర్పస్ ఏమిటంటే ఎగ్జిక్యూట్ ది బ్యాచెస్ ఆఫ్ జాబ్స్ ఆటోమేటికల్లీ వితౌట్ యూజర్ ఇంటరాక్షన్స్. సెకండ్ వన్ ఈస్ ద టైమ్ షేరింగ్ ఓఎస్. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ లైనెక్స్ ఆర్ యూనిక్స్. This main purpose is allows the multiple users to use the systems at once. Third one is the distributed OS. This is used in Plan 9 and Amoeba. This is manage the multiple connected computers as వన్ సిస్టమ్స్. లైక్ ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే మనకు ఓన్లీ ఒక ల్యాప్టాప్ ఉంది. ఈ ల్యాప్టాప్తో మన కాడ ల్యాప్టాప్ కానీ ఒక సర్వర్ ఉంది. ఈ సర్వర్తో మనం ఒక 10 మిషన్స్ కానీ ఒక 100 మిషన్స్ కానీ 100 కంప్యూటర్స్ కానీ వీ కెన్ మేనేజ్. ఇట్ విల్ కనెక్ట్ టు ద 1-to-1. ఇది వచ్చేసి మనకు లైక్ పేరెంట్ అండ్ మాస్టర్, పేరెంట్ అండ్ చైల్డ్ లాగా వర్క్ అవుద్ది దిస్ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ ఎలా అంటే ఇందులో మనకు మెయిన్ ఓఎస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి మనం ఎగ్జామ్ రాసే అయాన్ సెంటర్లో ఉంటాయి కదా, ఈ అయాన్ సెంటర్ విల్ వర్కింగ్ విత్ సేమ్ దిస్ ఓఎస్. అక్కడ వాళ్ళకు ఓన్లీ ఒకటి మెయిన్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్తో వాళ్ళు అక్కడ ఉండే 100 సిస్టమ్స్ని అట్ ఏ టైం ఫార్మాట్ చేస్తారు, అట్ ఏ టైం కాన్ఫిగర్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్. ఫోర్త్ వన్ ఈజ్ ద ఎంబెడెడ్ ఓఎస్. దిస్ రన్ ఆన్ స్మాల్ డివైజెస్ దట్ అండ్ ద మిషన్, దట్ ఈస్ స్మార్ట్ టీవీస్, ATMs అండ్ వాషింగ్ మిషన్స్. Real-time OS used where quick and predictable responsible is critical, that is the airplane control systems and robots. Mobile OS. ఈ మొబైల్ OS designed for the smartphones and the tablet, that is the Android and the iOS.
Popular operating systems, that desktop OS, that is విండోస్, మ్యాక్ అండ్ లైనెక్స్. ఇక్కడ మనకు ఈ విండోస్ ఇక్కడ మనకు ఈ విండోస్ వచ్చేసి ఆల్మోస్ట్ 80% ఆఫ్ 80% ఆఫ్ systems are in Windows desktops only. That is laptops, computers, everything. Then 15 to 16% is the Mac OS. That is the Mac laptops. Mac, and 3% of desktop machines are in Linux. Then server OS. First one is the desktop OS, second one is the server OS. This server OS is mainly Linux and Windows Server. Here Linux is occupied with 70 to 75% of servers, or 25 to 30% is occupied with the Windows servers. Third one is the mobile OS. This is the Android and iOS. iOS is managed by the Apple. This is managed by the Android. Fourth one is the embedded OS. Here is the real-time OS. That is the it is used in the airplanes and the robotics and the embedded Linux. Now we will discuss about our main topic. What is Linux? What is Linux and why learn it? Linux is free and open source OS. It is used in cloud, DevOps, cybersecurity. Why? It is very fast, secure, and customizable. We'll discuss the definition. Linux is free, open source operating system based on Linux. It's known for being fast, secure, and stable, and run it's on almost everything from personal computers and servers to smartphones and supercomputers. Why Linux is important? అంటే మీరు if you are going to learn about Docker or Kubernetes, Ansible or DevOps, cloud, system administrator, Linux is used in these all things. Linux is prerequisites for this all. Now we'll discuss about comparison Linux versus Windows versus Mac OS. We'll discuss first first feature, that is the cost. As part of cost, Linux is no need to spend rupees 1 rupee. It is a free and open source, so no need to spend single rupee. Windows, it is a paid, and Mac also paid. We need to purchase the license from the Microsoft. For Mac OS, we need to purchase the license from the Apple. Second one is the security. It is very secure and favor viruses. ఇక్కడ మనకు Linux లో బై డిఫాల్ట్ ఎస్సి లైనెక్స్ అనే ఒక యాంటీ వైరస్ టూల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎటువంటి మాల్వేర్స్ని కూడా రానియదు. ఇట్ కెన్ బి హ్యాండిల్. సో మనకి సో అందుకోసమనే లైనెక్స్ ఈజ్ వెరీ సెక్యూర్ అంటారు. లైనెక్స్ని హ్యాక్ చేయలేరా అంటే చేయొచ్చు, కానీ ఇట్ ఈస్ ద డిఫికల్ట్. వై? బికాస్ దిస్ ఈజ్ ద కర్నల్. విండోస్ మోర్ వర్నరబుల్ టు మాల్వేర్. ఇక్కడ మనము ఈ థర్డ్ పార్టీ టూల్స్ను పర్చేస్ చేయాలి, లైక్ మెకఫీ ఇలాంటి యాంటీ వైరస్ టూల్స్ను మనము ఇక్కడ పర్చేస్ చేయాలి. For Mac OS, it is secure but limited customizations.
Third one is the customization. Linux is the fully customized, but Windows is limited. We can't customize entirely. Mac OS very limited. For performance, Linux is very fast and lightweight. Windows can be slower on the older systems, and Mac OS optimized for యాపిల్ హార్డ్వేర్. అంటే మనకి ఇక్కడ మనకు లైనెక్స్ ఎందుకు అంత ఫాస్ట్గా వర్క్ అవుద్ది అంటే, ఫాస్ట్ అండ్ లైట్ వెయిట్, ఇది వచ్చేసి కర్నల్ బేస్డ్. కాబట్టి ఇది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ మన సిస్టమ్ని ఒక ఇయర్స్ పాటు లేదా ఒక నెలల పాటు మనం దీన్ని రీబూట్ చేయకపోయినా మనకు లైనెక్స్ మిషన్ విల్ వర్క్ ద ఎఫెక్టివ్లీ. అదే కానీ మన విండోస్ మిషన్ అయితే మనము వి నీడ్ టు రీబూట్ అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఫర్ సర్వర్స్. లేదు, మన ల్యాప్టాప్స్ వచ్చేస్తే మన ల్యాప్టాప్స్ని మనము నీడ్ టు రీబూట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ 2 days, ఆర్ ఎల్స్ it will goes to too slow, so we can't use this. So next support. This is the Linux logo, which is community driven. Windows, Microsoft support. For Mac OS, Apple support. Use cases: servers, DevOps, programming and cloud. ఇక్కడ విండోస్ వచ్చేసి మెయిన్ ఫర్ ఆఫీస్ పర్పస్, గేమింగ్ అండ్ జనరల్ యూజ్. మ్యాక్ ఓఎస్ వచ్చే క్రియేటివ్, ప్రొఫెషనల్ అండ్ డిజైన్. నౌ విల్ డిస్కస్ అబౌట్ ది మార్కెట్ షేర్ యాజ్ పర్ 2025. మనకు ఇది డెస్క్టాప్ అయితే వచ్చేసి 3% ఆర్ లెస్ పాపులర్ క్యాజువల్ యూజర్స్. మనకు ఈ లైనెక్స్ వచ్చేసి 3% మాత్రమే ఉంది ఈ డెస్క్టాప్ యూజర్స్లో. అదే కానీ సర్వర్స్కి వచ్చారుగా 70-75% ఆఫ్ వెబ్ సర్వర్స్ యూజ్ లైనెక్స్, ఎక్స్, అపాచీ, ఇంజినెక్స్, దిస్ ఎక్సెట్రా. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 90% ఆఫ్ క్లౌడ్ workloads run on the Linux only, that is AWS, Google Cloud, Azure. Supercomputers. These supercomputers, 100% of world's top 500 supercomputers use Linux. In mobiles also, 70% of the smartphone are built in the Android OS. Who should learn Linux? Developers and the programmers for coding and the development. The system administrators to manage the servers and the networks. DevOps engineers for automation, Docker, Kubernetes, CI/CD. These all are running with the Linux OS only. The cyber security professional for penetration testing and the security tools. Cloud engineers, since all major cloud platforms use the Linux only. Students and the IT and the enthusiasts to understand the OS fundamentals. Here, see the visuals of where Linux is used. Cyber security or AWS, cloud and DevOps. These all places are using with this Linux. Why is learning Linux is important? Boost the career opportunities in IT industry, in DevOps, the cloud computing. సింపుల్గా చెప్పాలంటే, if you are going to learn about cloud or DevOps or else DevSecOps or Docker or Kubernetes, Ansible, CI/CD, for this all prerequisites is the Linux. If you are planning to learn this, you need to learn Linux first. This is the basics and prerequisite for this all. And also system administration also.
సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. వీటి అన్నిటికీ లైనెక్స్ అనేది ఒక ప్రీ రిక్వసైట్. యు నీడ్ టు లెర్న్ అండ్ helps to understand the system's internal and the networking. Linux is skills in demand in the high paying tech jobs. It's the foundation for the all tools like the Docker, Kubernetes and the Ansible. Okay. Where is Linux is used? First one, servers and the data centers. We have the two types of servers. Sorry, wait 1 second. Changing the pen color. Okay. Where is Linux is used? We have servers and the data centers. అంటే మనకు we have the two types of servers. That is, one is the Linux, another one is the Windows. వెయిట్, ఇక్కడ మనకు సరిపోవట్లేదు. We have the two types of servers. That is Linux and Windows. మనకు ఇందులో ఆల్మోస్ట్ 75% is occupied with the Linux. Only 25% is occupied with this Windows. So we need to learn all our production servers are running in the all our sorry where it's మనకి ఇక్కడ సో మనకి ఇక్కడ 75% is occupied with the Linux and 25% is occupied with the Windows. మనకు all our production servers and QA servers is running on the Linux only. అండ్ సెకండ్ వన్ ఇస్ ద డేటా సెంటర్స్. ఈ డేటా సెంటర్స్లో మనకు వచ్చేసి ఇది ఒక డేటా సెంటర్ అనుకుంటే మనకి ఇందులో స్విచ్చెస్ ఉంటాయి. స్విచ్చెస్, ఫైర్ వాల్స్, రౌటర్స్, దిస్ లోడ్ బ్యాలెన్సర్స్, దిస్ ఆల్ ఆర్ రన్నింగ్ ఇన్ దిస్ Linux OS only. So these all are running in the Linux. ఎందుకు ఓన్లీ లైనెక్సే యూజ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనకు విండోస్ వచ్చేసి గ్రాఫికల్, దట్ ఈస్ జియుఐ. ఈ జియుఐ వచ్చేసి మనం రీబూట్ చేయకపోతే మిషన్ వచ్చేసి స్లో అయింది, ఇట్ క్యాంట్ పర్ఫార్మ్ ఇట్ ఎఫెక్టివ్లీ. అదే కానీ మనకు లైనెక్స్ వచ్చేసి మనం ఇయర్స్ పాటు దాన్ని రీబూట్ చేయకపోయినా ఇట్ ఈస్ వర్కింగ్ స్మూత్లీ. ఎందుకంటే ఇది సిఎల్ఐ. దిస్ ఈస్ ద జియుఐ మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ ఫైల్ అంటే జస్ట్ మనం ఒక కమాండ్ ప్రాంప్ట్తో కర్నల్తో మనం మేనేజ్ చేయొచ్చు. అదే కానీ మనకి ఇక్కడ స్విచ్చెస్ కానీ, ఫైర్ వాల్స్ కానీ, రౌటర్స్ కానీ, ఈ లోడ్ బ్యాలెన్సర్స్ కానీ మనం డైలీ రీబూట్ చేస్తూ ఉంటే మనకు అక్కడ లాట్ ఆఫ్ టైమ్ ఈస్ కన్జ్యూమింగ్ అండ్ మనకి ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఇన్ ప్రొడక్షన్లో ఇట్ ఈస్ వెరీ క్రిటికల్. మనం ఇక్కడ ప్రొడక్షన్లో మనకు టైం మొత్తం వేస్ట్ అవుద్ది అండ్ ఇట్ ఈస్ లాస్ అవర్ టైం. we face the lot of issues, so that's why all networking systems are built in the Linux OS only. So second one is the cloud platforms. ఈ cloud platform AWS, Azure, GCP ఇది మొత్తం యూజ్ చేసేది లైనెక్సే. నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ we discussed right previously. Networking equipment like switches, firewalls, load balancers, routers, etc. These all are built in the Linux. Web hosting, embedded system, that is the routers. Yeah, I said here already. Routers, the smart TVs, IoT devices, etc. IoT devices అంటే simple, our mobiles only. Mobile OS,
and supercomputers and the scientific research. History. ఈ ఈ లైనెక్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? is introduced by Linus in 1991 based on the Unix philosophy, that is simple, modular and the efficient, built with the help for the massive open source community for the worldwide. Then what is the Linux distributions? Linux distribution మనం సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రో అంటాము. ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్డ్ వర్షన్ ఆఫ్ లైనెక్స్ దట్ కమ్స్ విత్ ద Linux kernel plus a collection of softwares and utilities that manage the OS fundamentals and the user friendly. A Linux distribution is the complete package that includes the Linux kernel, system tools and the libraries, GUI or CLI or software package and the utilities. ఈ లైనెక్స్ని ఎలా స్టార్ట్ చేయాలి టు లెర్న్ కోసం? ఈచ్ డిస్ట్రో ఈజ్ ద స్పెసిఫిక్ యూజ్ కేసెస్, దట్ ఈస్ సర్వర్స్కి ఒకటి, డెవలప్మెంట్ పర్పస్కి ఒకటి, మల్టీమీడియా పర్పస్ ఒకటి అండ్ పర్సనల్ యూజ్ కేసెస్కి ఒకటి. వీ హ్యావ్ ది లాట్ ఆఫ్ డిస్ట్రోస్ ఇన్ లైనెక్స్. పాపులర్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్. First one, Ubuntu. This is used for the beginners and easy to use and large support community for LTS version. Second one is the Debian. It is for advanced users. It is stable, secure and the reliable. Third one is the Fedora. It is best for the developers, latest tech and the backended by the Red Hat. Fourth one, Arch Linux. This is for best for the expert, fully customized and rolling release updates. Fifth one, CentOS. CentOS is best for the servers and enterprise grade stability and the long term support. Sixth one, Linux Mint. This is for the beginners who are using in the Windows user. That it's for the simple, user friendly and ready to use. Last one is the Red Hat Linux. This is main purpose for the enterprise and commercial support, long term stability, strong security and certify the enterprise hardware and software used by the data centers and the cloud environment. ఓకే, మనం ఇప్పుడు లైనెక్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం లైనెక్స్ నేర్చుకోవాలి. ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ వన్, స్టార్ట్ విత్ హౌ టు స్టార్ట్ ది లైనెక్స్. choose one distribution, that is the Ubuntu or Fedora or Mint or Kali. I preferred Ubuntu for beginners. ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఇన్స్టాలేషన్ వయ్యా వర్చువల్ బాక్స్ ఆర్ డ్యూయల్ బూట్ ఆర్ WSL. I prefer WSL. Use PowerShell or terminal to run the Linux commands. This is the small introduction of the Linux, and on tomorrow's video we'll discuss how to install the Ubuntu in our local machine via WSL, virtual box, dual boot. ఇవి వచ్చేసి ఎక్స్టర్నల్ టూల్స్. ఈ WSL వచ్చేసి బై డిఫాల్ట్ మనకు విండోస్లో ఉండే టూల్ మాత్రమే. సో ఐ ప్రిఫర్ ది WSL. ఈ WSL మనం మన ఉబంటు మిషన్ ఇన్స్టాల్ చేసుకొని ఆన్ టుమారో వీడియోలో విల్ డిస్కస్ ది లైనెక్స్ కమాండ్స్, దట్ ఈస్ వాట్ ఈస్ ద ls, pwd, etc, logs. We'll discuss one by one commands: make directory, rm directory, touch, rm, create. We'll discuss the one by one commands and the file systems in next video lo manam will deep dive into the advanced. Okay, if you found interesting for this video, please like and subscribe my channel. Thank you guys.